చివరిగా ఒకే ఒక అంశం సార్, అంటే 3.6 కోట్ల రూపాయలు ఎగ్ పఫ్ఫుల ఖర్చు గత 5 సంవత్సరాల్లో తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించి. ఎగ్ పఫ్ఫుల ఖర్చు ఏంటి సార్? 3 కోట్ల రూపాయలు ఎగ్ పఫ్ఫులు తింటూ అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తినేవాళ్ళు. అంటే ఎలా చూస్తారు సార్? అంటే దుబారా పెట్టారు, దుబారా ఖర్చు చేసింది గత ప్రభుత్వం అని చెప్పే దానిలో భాగంగానే ఇవన్నీ బయటకు వస్తున్న పరిస్థితి. ఎలా చూస్తారు సార్? ఇప్పుడు మామూలుగా ఏంటంటే ప్రోటోకాల్స్ కొన్ని ఉంటాయి ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఇప్పుడు మామూలుగా సెక్రటరియట్కి వచ్చారనుకోండి, సెక్రటరియట్లో రివ్యూ మీటింగ్లు జరిగినా, గెస్ట్లు వచ్చినా, ఎవరు వచ్చినా కాఫీ, టీలు, బిస్కెట్లు, స్నాక్స్ ఇవ్వడము సహజం అది. అవును. అలాగే క్యాంప్ ఆఫీసుల్లో కూడా మనం అక్కడికి వెళ్తే బిస్కెట్లు ఇవ్వడము, టీ ఇవ్వడము, మరి ఏదైనా లేట్ అయ్యి ఉంటే కొంత స్నాక్స్ కూడా ఇవ్వడము, ఇవన్నీ జరుగుతాయి. అవన్నీ కూడా ప్రభుత్వ యొక్క డబ్బులతోనే సప్లై చేస్తారు. వాళ్ళ సొంత ఖర్చులతో ఏం చెయ్యరు. వాళ్ళ ఇల్లు క్యాంప్ ఆఫీస్ అయినా కూడా ఖచ్చితంగా అదంతా కూడా జిఐడి డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్ చేసుకొని పేమెంట్లు చేస్తారు. అది ఎంత చేశారు, ఎంత చేయకూడదు అనేది దానికి నియమ నిబంధనలు ఏమి ఉండవు. అంటే నెలకు ఇంతే పెట్టాలి ఖర్చు అని ఒక జీవో వస్తే దానికి మించి చేయకుండా ఎకానమీ అంటే సేవ్ చేసే అవకాశం ఉంటుంది. అలా ఏముండదు, ఎంతైనా ఖర్చు పెట్టండి అనేటువంటి పద్ధతిలో ఉంటుంది. రెండోది, ఇప్పుడు ఎవరైనా దుబారా జరుగుతున్నది ఇక్కడ అని నేనే ఒక జిఐడిలో పనిచేస్తున్నా ఆఫీసర్ని, నాకు అర్థమవుతున్నది ఇది ఖర్చు ఎక్కువ, టూ మచ్గా ఖర్చు పెడుతున్నారు ఇక్కడ సీఎం క్యాంప్ ఆఫీసులో, లేదు సెక్రటరియట్లో అని అనిపిస్తే సీఎం గారు ఇదిగో ఇది పరిస్థితి, ఖర్చు అవుతున్నది సార్, ఇది చాలా టూ మచ్గా కనిపిస్తున్నది అంటే ఏ ముఖ్యమంత్రి అయినా కూడా అది ఇంత ఖర్చు అవుతున్నదా, మరి వద్దయ్యా నెక్స్ట్ మంత్ నుంచి ఇవన్నీ తగ్గించేయి అని చెప్తాడు. ఈ సోకాల్డ్ ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి చెప్పేంత దమ్ములు ధైర్యం ఎవరుకున్నాయి? ఎవరికైనా అపాయింట్మెంట్లు ఉన్నాయా? ఎవరైనా పోతే ఇనే పరిస్థితి ఏమీ లేదు. ఏమైనా ఏం వచ్చావు పలాంది పేట సజ్జలు ఉంటాడు మాట్లాడు, లేదంటే ఇంకొక ఆయన ఉంటాడు ఆయనతో మాట్లాడు అని చెప్తాడు ఆయన. అయిపోయా, వాళ్ళతో ఏం మాట్లాడతారు? వాళ్ళు పోయా నీకెందుకు అంటారు వాళ్ళు, ఎందుకంటే చేసేది మొత్తం వాళ్ళే కాబట్టి అంటారు. ఇప్పుడు సప్లై ఎవరైతే చేస్తున్నారో వాడు ₹1 ఖర్చు పెట్టి 3 కోట్లని బిల్లు ఎందుకు ఇచ్చి ఉండకూడదు? నిజంగా 3 కోట్లు తింటాడని నేను అనుకోవడాలే. ₹1 ఉంటుంది అనుకోండి 5 ఏళ్లకు, వాడు 3 కోట్ల బిల్లు ఇచ్చింది అది ఎదుగో పర్సెంటేజ్ మీరు తీసుకోండి అని చెప్పి ఆఫీసర్లకు ఇచ్చి ఉండొచ్చు, వాడు తీసుకొని ఉండొచ్చు. అలా కూడా జరిగాయి చాలా చాలా చోట్ల. ఇక్కడ ఇదే కాదు, అనేక సప్లై చేసిన మెటీరియల్ ఇప్పుడు సమాచార శాఖ నుంచి హోర్డింగ్లు కానీ, లేకపోతే వెనక పాంప్లెట్లు కానీ, బుక్లెట్లు కానీ, ఇవన్నీ ఎవరైతే సప్లైలు చేశారో నాకు ఒక సప్లై చేసిన వాడే చెప్పిండు 20 లక్షలు అయితే ₹1 బిల్లు పెట్టిండట. వాడు హైదరాబాద్లో ఉంటాడు వాడు. అయితే ఆయన సామాజిక వర్గమే. సమస్య ఏంటి అంటే అక్కడ అంటే 5,000 వరకు వస్తారు. ఎవరికి ఇచ్చారంటే ఆ సామాజిక వర్గం ఈ సామాజిక ఇద్దరు ఒకటే బిల్లు పెట్టి పారుతప్పాడు. పాంప్లెట్లు 10 లక్షలు ప్రింట్ అంటాడు, 5 లక్షలు చేసి ఉంటాడు. ఇప్పుడు నువ్వు ఎట్లా దొరుకుతాడు? వాడు 10 లక్షలు చేశారు, డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. ఎక్కడ దొరుకుతాడు వాడు? ఇప్పుడు దొరకడాడు. నేను చెప్తున్నా కదా, 20 లక్షలకు ₹1 బిల్ డ్రా చేసిండు వాడు. 80 లక్షలు. మరి ఇలాంటి ఎన్ని జరిగి ఉంటాయి? ఎగ్జాంపుల్ ఇట్లా ఎన్ని జరిగి ఉంటాయో మీరు ఆలోచించండి. అంటే అలా ఎందుకు జరిగింది? నిఘా లేదు, క్రాస్ చెక్ లేదు, పట్టించుకునేవాడు లేడు. ముఖ్యమంత్రి చెప్పారు ఇది చేసేయండి. అరే ఏమయ్యా ఇది ఎవరబ్బ సొమ్మని? ప్రజల సొమ్ము కదా. ఇంత దారుణంగా దుర్వినియోగం జరుగుతూ ఉంటే, దొంగ బిల్లులని పెడుతూ ఉంటే నియంత్రణ లేదు, కంట్రోల్ అనేది లేదు ప్రభుత్వంకి. వాళ్ళ ఇష్టం, ఎవరిష్టం వచ్చేట్టు వాళ్ళు దోచేసుకున్నారు. ఇంకా చాలా వస్తాయి బయటికి, రావాలి కూడా. ఎందుకంటే కేసులో నిరూపణ అవుతుందా కాదా, శిక్ష పడాలని నా పాయింట్ కాదు. జనానికి తెలియాలి ఇలాంటి తప్పులు చేస్తారు వీళ్ళు అని. ఎందుకు తెలియాలంటే ఇప్పుడు పరిపాలన చేసే ఎన్డీఏ కూటమి కూడా అదే తప్పులు చేయకూడదు. అవును, జనం ఉమ్మేస్తారు. ఇలాంటి తప్పు చేస్తే వాళ్ళు చూడరా పోయినసారి జరిగింది, మీరు చేయకూడదు కదా. అవును, ఇప్పుడు తప్పు జరిగిందని చెప్పేవాడికి నేను చేసినా కూడా తప్పే కదా అనుకుంటాడా లేదా మనసులో? మేము బయట పెట్టమని అన్నీ మరి ఎక్కడ ఏం జరిగా. ఇప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయల వాటర్ బాటిల్ తాగారు అన్నాడు. మన ఏదో చూస్తున్నా 650 రూపాయల బాటలు మన డిప్యూటీ సీఎం టేబుల్ మీద ఉంది అని, పవన్ కళ్యాణ్ టేబుల్ మీద ఉంది అని వచ్చింది సోషల్ మీడియాలో. అది ఒకవేళ అబద్ధమై కూడా ఉండొచ్చు సార్. అది పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు ఓటర్ బాటిల్ ఉండొచ్చు, అది అబద్ధమై కూడా ఉండొచ్చు, సృష్టించారు అనుకున్నాం. దీన్ని వీళ్ళు వేరే రకంగా అనుకో. ఒకవేళ నిజంగా అది 650 రూపాయల బాటలు అయితే తప్పే కదా. అవును. ఇప్పుడు నువ్వు 1000 రూపాయల బాటలు వాటర్ బాటిల్ వాడాడు అన్నప్పుడు నువ్వు 650 ఎట్ట వాడతావు? తప్పే కదా. జనము విమర్శ చేస్తారు కదా, ఆ తప్పే నువ్వు చేస్తున్నావు మీరు చేస్తున్నారని. అందుకని ఏంటంటే ఇప్పుడు అప్పుల పాలైనటువంటి రాష్ట్రంలో దుర్వినియోగము చేసి ఉంటే ఆ దుర్వినియోగం మీద ఆధారాలు ఉంటాయిలేవని కాదు, ప్రజల ముందు పెట్టాలి, పెట్టి మీరు సక్రమంగా పరిపాలన చేయాలి, దుర్వినియోగం చేయకూడదు. అది నా పాయింట్.